అధికారం, భయం, కుతంత్రం ఈ మూడు ఎప్పుడు కలిసే ప్రయాణిస్తాయి. ఈరోజు మనం ఒక పురాతన కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఒక పాలకుడి బలహీనతను ఒక మంత్రి తన ఆయుధంగా ఎలా వాడుకున్నాదో చెప్పే కథ ఇది. చూడండి, మన ప్రాచీన గ్రంథం పెద్ద బాలశిక్షలో ఒక అద్భుతమైన మాట ఉంది. రాజుకి మంత్రి ఒక కన్ను లాంటివాడు. అంటే ఏంటి? ఆ కన్ను దారి చూపించాలి, ప్రమాదాలని పసిగట్టాలి, అన్నిటినీ స్పష్టంగా రాజుకి తెలియజేయాలి. అంత ముఖ్యమైన పాత్ర అన్నమాట మంత్రిది. కాని అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. మనకు దారి చూపించాల్సిన ఆ కన్నే మనల్ని మోసం చేస్తే, ఒకవేళ ఆ మంత్రి తన సొంత లాభం కోసం రాజు బలహీనతల్ని వాడుకోవడం మొదలుపెడితే అప్పుడు ఏం జరుగుతుంది? మన కథకు పునాది ఇదే. సరే, ముందుగా మన కథానాయకుణ్ణి కలుద్దాం. అతని పేరు పింగళకుడు. అడవికి రారాజు, ఒక సింహం. కాని మనం అతన్ని గర్వంగా గర్జిస్తూ చూడట్లేదు. దానికి బదులుగా తను ఎప్పుడూ వినని ఒక భయంకరమైన శబ్దానికి అతని గుండె ఆగిపోయినంత పనైంది. భయంతో వణికిపోతున్నాడు. అడవి మొత్తాన్ని తన గర్జనతో శాసించే ఆ రాజే ఇప్పుడు ఒక తెలియని శబ్దానికి బందీ అయ్యాడు. ఈ బలహీనతే, ఈ రహస్య భయమే తర్వాత జరగబోయే ఒక పెద్ద కుతంత్రానికి పునాది వేయబోతోంది. ఇప్పుడు మన కథలోకి విలన్ ఎంట్రీ ఇస్తున్నాడు. పేరు ధమనకుడు, ఒక నక్క. రాజుగారి భయాన్ని ఒక సమస్యలా కాదు, ఒక సువర్ణావకాశంగా చూసిన జిత్తులమారి మంత్రి ఇతను. అతను వెంటనే రాజు దగ్గరికి వెళ్తాడు. పైకి చాలా ఆందోళన నటిస్తున్నా అతని మెదడులో మాత్రం రాజు భయాన్ని ఎలా వాడుకోవాలి అనే దానిపై ఒక పక్కా ప్లాన్ రెడీ అయిపోతోంది. దమనకుడి మాటలు గమనించండి, ఎంత తెలివైనవో. ఒకవైపు రాజు భయాన్ని గౌరవిస్తున్నట్టు నటిస్తున్నాడు, మరోవైపు నిజమైన నాయకుడిలా భయపడడు అంటూ అతని అహాన్ని సున్నితంగా దెబ్బతీస్తున్నాడు. ఇది రాజుని రెచ్చగొట్టి కార్యోన్ముఖుణ్ణి చేయటానికి ఒక అద్భుతమైన ఎత్తుగడ. నిజానికి దమనకుడు చెప్పిన మాటల్లో ఒక గొప్ప రాజనీతి సూత్రం దాగి ఉంది. అదేంటంటే, నాయకుడు సమస్యను చూసి పారిపోకూడదు, దాని మూలాలను వెతికి పరిష్కరించాలి. కాని ఇక్కడ దమనకుడు ఈ సూత్రాన్ని రాజ్యక్షేమం కోసం కాదు, తన స్వార్థం కోసం వాడుకుంటున్నాడు. రాజు అనుమతితో దమనకుడు ఆ రహస్యాన్ని ఛేదించడానికి బయలుదేరాడు. అడవిలో ప్రతిధ్వనిస్తున్న ఆ భయంకరమైన శబ్దానికి కారణమేంటి? అది నిజంగా రాజు ఊహించినంత భయంకరమైనదేనా? ఒక క్షణం ఆలోచించండి. ఒక సింహాన్నే భయపెట్టగల ఆ జీవి ఎంత భయంకరంగా ఉండాలి? బహుశా ఏదైనా రాక్షసో లేకపోతే మరో క్రూర మృగమో అయ్యుంటుందా? కాని నిజం చాలా విచిత్రంగా ఉంది. ఆ భయంకర శబ్దానికి కారణం ఒక అమాయకపు ఎద్దు. దాని పేరు సంజీవకుడు. అది హాయిగా గడ్డిమేస్తూ అరుస్తోంది. అడవిరాజు భయానికి కారణం కేవలం ఒక గడ్డి తినే జంతువా? నమ్మశక్యంగా లేదుకదూ. ఈ తేడా చూడండి. ఒకవైపు ఎక్కడా లేని భయం, ఊహలు, మరోవైపు అత్యంత సాధారణమైన వాస్తవికత. తెలియని దాని గురించి భయం మనల్ని ఎంతగా తప్పుదోవ పట్టిస్తుందో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. దమనకుడు ఒక్క క్షణం కూడా టైం వేస్ట్ చేయలేదు. వెంటనే ఎద్దు అమాయకత్వాన్ని ఆసరగా తీసుకున్నాడు. రాజు పేరు చెప్పి దాన్ని భయపెట్టాడు. అతని క్రూరత్వం, సమయస్ఫూర్తి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కథ ఇప్పుడు ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. ప్రాణభయంతో వణికిపోతున్న సంజీవకుడు దమనకుడి మాటలకు లొంగిపోయాడు. పింగళక మహారాజు ముందుకు తీసుకురాబడ్డాడు. ఆ ఎద్దుని చూడగానే సింహం మనసులో అనుకున్న మాట ఇది. అతని భయమంతా ఒక్కసారిగా మాయమైపోయింది. దాని స్థానంలో కాస్త సిగ్గు, ఆశ్చర్యం కలిగాయి. ఆశ్చర్యంగా భయం కాస్త అభిమానంగా మారిపోయింది. పింగళకుడు సంజీవకుడి అమాయకత్వానికి, బలానికి ముగ్ధుడైపోయాడు. దాన్ని తన ప్రాణస్నేహితుడిగా చేసుకున్నాడు. ఇక చూడండి, ఈ స్నేహంతో రాజ్యంలో పరిస్థితి మొత్తం తలక్రిందులైంది. బద్ధశత్రువులుగా ఉండాల్సిన వాళ్లు ప్రాణస్నేహితులయ్యారు. రాజుగారు తన రాజవిధి అయిన వేటను పక్కనపెట్టి ఎద్దుతో కాలక్షేపం చేస్తున్నాడు. అంతా సవ్యంగా ఉన్నట్లే కనిపిస్తోంది. కాని తెరవెనుక అసలు కథ మొదలవుతోంది. కథ ఎక్కడితో సుఖాంతం కాలేదు. ఈ సంతోషకరమైన ముగింపు ఒక కొత్త, మరింత ప్రమాదకరమైన సమస్యకు దారితీసింది. ఈ కథ యొక్క అసలు పేరు మిత్రభేదం, అంటే స్నేహితుల మధ్య విభేదాలు సృష్టించడం. ఇప్పటివరకు మనం చూసిందంతా కేవలం నాటకానికి నాంది మాత్రమే. అసలు రాజకీయ చదరంగం ఇప్పుడే మొదలు కాబోతోంది. ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న వస్తుంది. సరే,
రాజు వేటకు వెళ్లడం లేదు. మరి అతనిపై ఆధారపడిన దమనకుడు లాంటి మాంసాహారుల పరిస్థితేంటి? వాళ్ల ఆకలి మాటేమిటి? చూశారా, ఒక సమస్యను పరిష్కరించబోయి దమనకుడు తన ఉనికికే ప్రమాదం తెచ్చుకున్నాడు. ఇప్పుడు రాజు స్నేహం తన ఆకలిని తీర్చదు కదా. మరి ఈ పరిస్థితి నుండి బయటపడటానికి ఆ జిత్తులమారి దమనకుడు ఏ పన్నాగం పన్నుతాడు? ఆ విడదీయరాని స్నేహాన్ని ఎలా విడదీస్తాడు? తెలుసుకోవాలంటే మా తర్వాతి విశ్లేషణ కోసం తప్పక వేచి ఉండండి.